హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ బ్లౌజ్‌కి స్టైలిష్ లుక్ ఇవ్వడం కోసం గోల్డ్ బీడ్స్‌తో ఫ్లవర్ హ్యాంగింగ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను ఒక థ్రెడ్ తీసుకొని 4 పోగులైతే కట్ చేసేసుకున్నా. అవి నీడిల్‌కి ఎక్కిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత నేను మార్కింగ్ అనేది జేసుకున్నాననమాట. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ చేసేసి ఉన్నాను గాబట్టి, దాన్ని బేస్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు నేను టోటల్ ఒక హ్యాండ్‌కి 9 ఫ్లవర్ హ్యాంగింగ్స్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. మెజర్ చేసి ఈక్వల్ డిస్టెన్స్‌లో. ఫస్ట్ థ్రెడ్ ఎక్కిచ్చేసాక నేను నీడిల్‌కి ఒక 5 బీడ్స్ అనేవి ఎక్కిచ్చేసానండి. ఆ 5 బీడ్స్ ఎక్కించాక ఫస్ట్ బీడ్ ఒక హోల్ నుండి ఇంకో హోల్ వైపు నీడిల్ అనేది లాగి ఆ బీడ్‌ని పడుకోపెట్టి సెకండ్ హోల్ అనేది ఎక్కడ బ్లౌజ్ దగ్గరకొస్తుందో కరెక్ట్‌గా అక్కడ నీడిల్ అనేది గుచ్చేసి నేను బయటికి లాగేసానండి దారం. అంతేనండి. అట్లా కొంచెం టైట్ లాగి చిక్కులవేమీ లేకుండా టైట్ లాగితే మనకి చిన్న ఫ్లవర్ హ్యాంగింగ్ అనేది వస్తది. అదే ప్రాసెస్ నేను మొత్తం కంటిన్యూ చేశా. ఇక్కడైతే నేనెక్కడ దారం అనేది కట్ చేయలేదండి. నేను కంటిన్యూ చేస్తూ కుట్టేశాను. అందుకని నేనేం చేశానంటే ఊడిపోకుండా ఉండటం కోసం ప్రతి ఫ్లవర్ వెనకాల నేను ముడి అనేది వేశాను. సో, ఆ ముడి ఎలా ఎయ్యాలో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఫ్లవర్ లాగాక వెనకాల కొంచెం ఒక ఎంఎం క్లాత్‌కి సూదనేది లాగేసి దానికి థ్రెడ్ అనేది 2 చుట్లు చుట్టేసి లాగేశాను. అంతే ముడి పడిపోద్ది సింపుల్‌గా. ఓకేనా? ఇదే అండి ఫైనల్ లుక్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.